సో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడున్నామంటే ఎక్కడ ఉంటాం, హైటెక్ సిటీలో ఉంటాం. ఎక్కడ ఉంటాం అంతేగా, ఇది హైటెక్ సిటీ బాస్. గాలి ఎక్కువ వస్తుంది అనుకుంటారా మీకు కదా, ఏం రాలేదా? సో అది విషయం. మ్యాటర్ ఏంటంటే నైట్ టైం పూట ఏదో ఒక పాట ఉంది చూడు, వెదరేమో కూలు, బ్యాక్ సీటు మాత్రం ఖాళీ, ఏదో ఏదో పాట మర్చిపోయిన. అబ్బా చల్లగా ఉంది, ప్రశాంతంగా, కానీ బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది. వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది గైస్. రాసి పెట్టలేదేమో, అంతే. రమ్మయ్య రాయలేదు, ఏం చేయలేము మనం. ఏంది రా అంత ఫాస్ట్గా వస్తున్నావు, కొద్దిగా మెల్లగా రాయిద్ది. ఒన్నో ఇటు గడ్డపోవాలన్నా చెప్పు. మనం ఏం చేయాలంటే ఇట్లా పైకి పోయి అక్కడ నుండి, అబ్బా ఏం అంత ఫాస్ట్ పోతాను అయ్యా, ఇది ఐకియా బాస్. ఈ కుక్క ఏందో, అది ఎప్పుడోసారి పైకి పోతుంది అనుకుంటున్నా. కుక్క పిల్లి, అది పిల్లి అనుకుంటారా? కుక్కనా పిల్ల ఏమో, కుక్కలే. అది ఎప్పుడోసారి పైకి వెళ్ళిపోద్దని నాకు బలంగా నమ్మకం. నాకు అట్లా ఉంటుంది, ఏం లేదు డొల్ల. ఇలా చక్కగా పోతే ఏమైందంటే, చక్కగా పోతే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. కొంచెం లెఫ్ట్లో పోతే మైండ్ స్పేస్ వస్తుంది. ఇప్పుడు మనం మైండ్ స్పేస్ నుంచి వెళ్దామా? అంతేగా, ఎందుకంటే ఎప్పుడు అలా కాకుండా అప్పుడప్పుడు మైండ్ స్పేస్ నుంచి కూడా పోదాం బాస్. ఇక్కడ నుండి కొంచెం లెఫ్ట్లో పోతే మైండ్ స్పేస్ వస్తుంది. మైండ్ స్పేస్. సంచారీ సంచారీ సంచారేశా. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఏం రావాడు అంత ఫాస్ట్గా వస్తున్నాడు లారీ వాడు. ఏంది ఇదేమన్నా హైవే అనుకున్నావు ఆ పిచ్చి. సో లైటింగ్ ఏందో ఆపేశారు, వీటికి లైటింగ్ పెట్టారు. ఓకే, మరి వీటికి ఆపేశారు. ఇదో ఇక్కడ మంచి ప్రచారం ఆపేశారు, వీటికి పెట్టారు. కానీ నైట్ టైం పూట జర్నీ మాత్రం భలే ఉంటుందబ్బా రైడ్. అమ్మ జీవితం, ఎన్ని రోజులు ఒంటరిగా తిరగలరా బైక్ మీద? ఏదో ఉంటుంది రైడ్ చేయాలనే మూడు ఉత్సాహం పోతుంది మాస్టారు. అట్లా ఉంటుంది మనతోటి. ఏం చెయ్యాలా? ఏం లేదు, ప్రశాంతంగా పోవడమే. అంటే ఇంకా మూసుకేసుకొని పడుకో, అంతే. ఏముందిలే, ఇంకా పడుకో, అంతే. పడుకోవాల్సింది అంతే అంటవా? అంతగాక ఏం చేయాలే కానీ ఇంకా ఏదేదో అనుకుంటాం. మన స్క్రిప్ట్ మనం ఏదో అనుకుంటాం, కానీ అసలు స్క్రిప్ట్ ఆయన రాసింటాడు, అది ఫాలో అవ్వాల్సిందే. మనం ఏం చేయలేము. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టు మనం ఏమనుకుంటాం, ఏమవ్వదు. ఆయన పైవాడు రాసింటాడు. అబ్బా అదేం లేదు, అది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది. అదే ఇంకో అదే పాట వేసిన అది చక్రంలో కదా, బాగా రాసినాడు ఆ లిరిక్స్. ఇది రోడ్డు ఇక్కడ. ఈ టైం 1 గంట అయింది బాస్, చూడండి. ఫుల్గా ఈ టైంలో కూడా తింటా అంటారు.
తిన్నదరక ఒకరు, ఆగడానికి పరిగెత్తడం ఒకడు, కానీ జీవించడం కోసం బతకడం కోసం పరిగెత్తే ఒకరు. ఇలా ఉంటుంది లైఫ్. నిగమాంత వర్ణిత మనోహర రూప నటరాజగరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. అది చూడండి అటువైపు అన్ని దోశలు ఇట్లా అన్నీ ఉంటాయి. ఇంకోవైపు ఇంతే వైపు కూడా ఇక్కడ ఉండే కదా. టైం కరెక్ట్గా 1 గంట దాటింది. ఇప్పుడు కూడా ఇడ్లీలు, దోశలు, అదేంటి జ్యూసులు, తక్కువ తోటకూరలు అన్నీ ఉంటాయి. నువ్వు రాగంటే బాగున్నాయి పక్క పోవాలా. సంచారీ సారీ అది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మనం పీసీకి వెళ్ళిపోతున్నాం. పైన సంసార బంధముల కట్టేను నా పలుకు చెల్లున నారాయణ. అట్లుంటామట. సో ఇప్పుడు నెక్స్ట్ దుర్గం చెరువు మెట్రో వస్తుంది. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ యువమ్మ, నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎన్నది ఈ సంధ్యా సమయం, ఈ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఇది దుర్గం చెరువు మెట్రో అన్నమాట. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా. కానీ ఆ పాట మాత్రం బలి ఉంటుంది, కలిసిగా ఉంటుంది. అంటే ఒంటరిగా జీవితం 1 గంట టైంలో అర్ధరాత్రి పూట ఒంటరిగా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం లెఫ్ట్ పోతే అయ్యప్ప సొసైటీ వస్తుంది. మనం కూడా పోవాల్సింది అక్కడే కదా. ఎస్ బాస్, టైం ఎగ్జాక్ట్లీ 1 గంట దాటింది. యాగుంటాయి నా ఎలా అందరూ ఆపోజిట్లో వస్తారు. ఒకసారి నా మీద నాకే డౌట్ వస్తుంది. ఆపోజిట్లో వచ్చినా కూడా చిన్న రావాలా, రాంగ్ రూట్లో వచ్చారు కొడుకులు. ఏం చేద్దాం, అటువంటి పరిస్థితి ఇదన్నమాట. అయ్యప్ప సొసైటీ కదా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 1 గంట అయింది. ఇప్పుడు చూడు ఇక్కడ నీకు చూపిస్తా ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ పక్క ఫస్ట్ స్టార్టింగ్ ఐస్ క్రీమ్స్, ఈ పక్క ఇడ్లీ, దోశ, వడ, పూరి, మసాలా అన్నీ ఉంటాయి. ఈ పక్క ఎగ్ రైస్, ఈ పక్క చూడు ఇడ్లీలు, దోశలు అన్నీ ఉంటాయి. అదనమాట, చూస్తున్నారుగా. 1 గంట కరెక్ట్గా 1 గంట టైం అయింది. ఈ మ్యాగీ అంట టైం వచ్చేసి 1 గంట అయింది. 1:04 అయింది. ఇంకా వడలు, పూరీలు ఆ పక్క ఈ పక్క అంతా. ఈ పక్క మ్యాగీ, ఆ పక్క జ్యూసు. ఇంద్ర నాయన 1 గంట అప్పుడు కూడా అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదేమో దుర్గమ్మ టెంపుల్. ఇది వీళ్ళు ఎక్కడ చూడ, అది ఇలాగే దుర్గమ్మ టెంపుల్. మొన్న ఒక అమ్మాయిని ఎక్కడ చోటుపల్లి దగ్గర వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో తీసుకోబోతా ఒంటిగా అర్ధరాత్రి 2 తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయిందనమాట. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమానం చెప్తారు చెప్పండి. కానీ వీళ్ళే రాసిండు, వాళ్ళ ఫ్రెండ్ అని రాసిండు. బొంగే ఏం కాదు, అర్ధరాత్రి పూట ఏనా కూడా ఫ్రెండ్ అని చెప్పేది. అర్ధరాత్రి పూట 2 గంటలప్పుడు ఫ్రెండ్ ఉంటాడా? పిచ్చిన ఏం రాస్తారు రా వీళ్ళు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఫ్రెండ్ అని రాస్తారా? ఎవడే ఒక అమ్మాయి చెప్పేవాళ్ళు వదిలే అట్టుంటారు. ఇది మన హాస్టల్ వచ్చేసింది.